డ్రైవర్ల సమస్యలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆటో డ్రైవర్ల మరణాలని ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ మొసలి కన్నీళ్లు కారుస్తుందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వానికి లేదు. అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు, ఆటో తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తా ఉంది. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది పొలిటికల్ డ్రామా. మేము అనేక సందర్భాలు ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబరు డెమోక్రటిక్ గా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాము.